హలో వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్ డెలివరీ తర్వాత పిగ్మెంటేషన్ అనేది చాలామంది ప్రాబ్లం అండి. నాకైతే సెకండ్ డెలివరీ తర్వాత బాగా వచ్చేసింది ఫేస్ మీద మార్క్స్. మనం ఎంత బాగా రెడీ అయినా ఫేస్ మీద మార్క్స్ వల్ల మన లుక్కే పోతుంది కదా. నాకు కూడా అలానే అనిపించింది. బయటికి వెళ్ళినప్పుడు ఎంత మంచి శారీ డ్రెస్ వేసుకొని వెళ్ళినా ఆ ఫేస్ వల్ల లుక్ మొత్తం పోతుంది. నేను చాలా క్రీమ్స్ వాడాను బయట, కానీ నాకు అసలు తగ్గలేదు. ఇంట్లో హోమ్ రెమెడీ తోటి చాలా తగ్గించుకున్నా. అండ్ మిగిలినవన్నీ ఈ చిన్న చిన్న ప్రొడక్ట్స్ తోటి నేను ఈ మార్క్స్ అన్నీ తగ్గించుకున్నాను. అదే సింపుల్ మేకప్ అన్నమాట. మీకు కూడా చూపిస్తాను. ఈ టిప్పును ఫాలో అవ్వండి, సూపర్గా పనిచేస్తుంది. ఫస్ట్ వచ్చేసి నేను రోజ్ వాటర్ తీసుకొని ఫేస్ మొత్తం స్ప్రే చేసుకున్నాను అనమాట. దీనివల్ల చాలా గ్లాసీగా అనిపిస్తుంది, ఫేస్ చాలా షైన్ అనిపిస్తుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇది స్ప్రే చేసిన తర్వాత ఫేస్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని కాస్త మొత్తం ఆరనివ్వాలి. డ్రై కావాలి ఫేస్ అంతా. డ్రై అయితే చాలా బాగా వస్తుంది అనమాట. మనం వేసుకున్న క్రీమ్ కూడా బాగా ఫేస్కి పడుతుంది. దాని తర్వాతకు వచ్చేసి నేను ఈ క్రీమ్ తీసుకున్నాను, నివ్యా క్రీమ్. ఇది బాగా పనిచేస్తుంది, మన ఫేస్ డ్రైగా ఉండదు. మనం వేసుకున్న క్రీమ్ కూడా చాలా లైట్గా అనిపిస్తుంది. నాకైతే భలే పనిచేసింది. నాకు చాలా లైట్గా ఉంటేనే చాలా ఇష్టం. ఇలా కాస్తనే తీసుకోవాలి, మరి ఎక్కువ తీసుకోవద్దు, మరి జిడ్డు జిడ్డు అయిపోతుంది. కాస్త తీసుకొని మొత్తం ఫేస్ అంతా ఇలా డాట్స్ పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోండి. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా, ఎక్కడ కూడా డాట్స్ ఉండొద్దు. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి కాస్త ఒక 2 minutes అలా ఆరనివ్వండి. ఆరనిచ్చిన తర్వాతకి ఇప్పుడు మనము ఫౌండేషన్ తీసుకోవాలి. నాకైతే ఈ ఫౌండేషన్ చాలా బాగా పనిచేసింది. లాక్మీలో మీ ఫేస్ కలర్ని బట్టి మీరు ఆ టింట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ టింట్ అయితే నాకు కరెక్ట్గా సెట్ అయ్యింది. ఏంటంటే మరీ వైట్గా కనిపించకుండా నా కలర్లో బాగా మిక్స్ అయిపోయింది అనమాట. నేను ఈ టింట్ తీసుకున్నాను. తీసుకొని కాస్త చేతి మీద వేసుకొని ఫేస్ మొత్తం డాట్స్గా పెట్టుకోవాలి. మొత్తం చేతితో అయితే రబ్ చేయకండి, ఎందుకంటే ప్యాచెస్ వచ్చేస్తుంది. ప్యాచెస్ వస్తే అస్సలు గలీజ్గా ఉంటుంది ఫేస్ మొత్తము. ఇలా మొత్తం డాట్స్ పెట్టుకోండి. అండ్ మీకు ఎక్కడైతే ఆ ప్యాచెస్ అంటే ఇవి పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎక్కువగా పెట్టేసుకోండి అనమాట. నాకైతే ఓన్లీ చిక్స్ మీదనే ఉంది కాబట్టి నేను ఎక్కువ అక్కడే పెడుతున్నాను. మిగతా అంత లేదు నాకు, కాబట్టి అక్కడ కాస్త ఎక్కువగా పెట్టేసి కాస్త చేతితో కొంచెం రబ్ చేసుకోవాలి. మొత్తం ఫేస్ అంతా రబ్ చేయకండి, అక్కడ కొంచెం అంటే ఈవెన్గా అయ్యేలాగా రబ్ చేసుకొని తర్వాతకి మనకి బ్లెండర్ దొరుకుతుంది కాస్మెటిక్ షాప్లో, మేకప్ బ్లెండర్. అది తీసుకొని వాటర్లో డిప్ చేసి నీళ్ళన్నీ పిండేసిన తర్వాతకి ఇప్పుడు ఫేస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మేకప్ని అంటే ఫౌండేషన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కాస్త మార్క్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ కొంచెం అద్దుతో స్ప్రెడ్ చేయండి, చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది. దాని తర్వాతకు వచ్చేసి నేను మేకప్ ఫౌండేషన్ తర్వాతకి పౌడర్ దొరుకుతుంది కదా, అది వాడలేదు. నేను పౌండ్స్ పౌడరే వాడాను. నాకు అది ఇష్టం ఉండదు, ఎందుకంటే మేకప్ వేసుకున్నట్టు తెలుస్తుంది. నాకు అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను పౌండ్స్ పౌడర్. మీరు ఇది ట్రై చేయండి, మేకప్ ఇష్టం లేని వాళ్ళు. చాలా బాగుంటుంది, మీకు మేకప్ వేసుకున్న ఫీల్ రాదు, ప్లస్ మీ మార్క్స్ అన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట. నాకు బాగా అనిపించింది. చూడండి, ఆల్మోస్ట్ కవర్ అయిపోయాయి. నేనైతే వాడని ప్రొడక్ట్స్ లేవండి, బయట అన్నీ వాడాను కానీ తగ్గలేదు. దాని తర్వాత ఫైనల్గా ఇలా ట్రై చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో పెన్సిల్ అండ్ కాజల్ అండి, అది కామన్. నాకు ఐబ్రోస్ కొంచెం లైట్గా ఉంటాయి కాబట్టి నేను డార్క్ చేస్తున్నాను. ఫౌండేషన్ వేసాక ఎవరికైనా కాస్త డల్గా అనిపిస్తాయి ఐబ్రోస్, కాబట్టి మీరు కాస్త ఇలా డార్క్ చేసేయండి ఐబ్రోస్ డార్క్ చేయడం వల్ల చాలా ఫేస్ లుక్ కూడా మారిపోతుంది. ట్రై చేయండి మీరు. నేను ఇంట్లో కూడా హోమ్ రెమెడీతో కొంచెం తగ్గించుకున్నానండి పిగ్మెంటేషన్. అది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాజల్. ఇంకా కాజల్ చెప్పక్కర్లేదు, మనం మేకప్ లేకుండా జస్ట్ కాజల్ అక్కడ పెట్టుకుంటే మన ఫేస్ లుక్కే చేంజ్ అయిపోతుంది కదా, అంత బాగుంటుంది. నేను ఇదివరకు మేకప్ వేసుకోక ముందు కూడా కాజల్ని కంపల్సరీ వాడేదాన్ని, ఎందుకంటే మన ఐస్ చాలా బ్రైట్గా చాలా బాగా కనిపిస్తాయి కాబట్టి
కాజల్, దాని తర్వాతకి బింది పెట్టేస్తే మన ఫేస్ లుక్కే చేంజ్ అయిపోతుంది కదా. బింది పెట్టేశాను నేను ఫైనల్గా. బింది అయిపోయిన తర్వాత నాకు లిప్స్టిక్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి లిప్ బామ్ని వాడుతున్నానండి. మనకు ఏంటంటే కొంచెం లిప్ బామ్ వల్ల మనకు లిప్స్ డ్రై కాకుండా బాగుంటాయి. నాకు లిప్స్టిక్ పెద్దగా ఇష్టం ఉండదు. ఇష్టం లేని వాళ్ళు ఇలా పెట్టేసుకోవచ్చు. దాని తర్వాత కుంకుమ పెట్టేశాను, అయిపోయింది. ఇంకా ఫైనల్గా హెయిర్ని టైట్ చేసుకోవాలి. హెయిర్ని టైట్ చేసుకుంటే లుక్కే చేంజ్ అయిపోతుంది. నేను హెయిర్ జడ వేసుకొని నేను మీకు చూపిస్తాను. ఇదేనండి నా ఫైనల్ లుక్ వచ్చేసి. ఇయర్ రింగ్స్ చేంజ్ చేశాను, హెయిర్ని టై చేసుకున్నాను. చూడండి ఎంత బాగా కవర్ అయిపోయాయి కదా మార్క్స్. మీరు కూడా ట్రై చేయండి, సింపుల్గా అండ్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.